రైట్ అప్డేట్స్ చూస్తే సినీ నటుడు మోహన్ బాబుపై తిరుపతి జిల్లా ప్రజా సంకల్ప వేదిక ఉపాధ్యక్షులు చెంగల్ రాయల్ సంచలన ఆరోపణలు చేశారు. తిరుపతిలోని కొన్ని స్థలాలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు. విద్యానికేతన్ కళాశాల చేపడుతున్న నిర్మాణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యా సంస్థను అడ్డు పెట్టుకుని చంద్రగిరి మండలంలో వాగుకుంట పోరంబోకు స్థలాలను ఆక్రమించి ప్రహారీ నిర్మిస్తున్నారని ఆరోపించారు. హాస్టల్ పొలాల నుంచి వచ్చే మురికి నీటిని శుద్ధి చేస్తానని చెప్పి తన సొంత ఖర్చులతో ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం చేస్తానని నమ్మబలికి అక్రమ నిర్మాణాలకు అనుమతులు పొందారని ఆరోపించారు. రెవెన్యూ అధికారులకు ఎస్పీకి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదన్నారు. హైకోర్టులో పిల్ వేసి అక్రమాలు అడ్డుకునేందుకు తాను ప్రయత్నిస్తున్నానన్నారు. ఈ అక్రమాలపై తాను కోర్టును కూడా ఆశ్రయించడం సహించని మోహన్ బాబు ప్రైవేట్ హాస్టళ్ల వాళ్లతో కుమ్మక్కయ్యారన్నారు. దళితుడైన తనపై తప్పుడు కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకి ప్రాణహాని ఉందని సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంగా నేను వాటర్ బాడీ మీద ఫైట్ చేస్తున్నాను. అంటే వాగులు, వంకలు, కాలువలు, చెరువులు దీనిపైన ఫైట్ చేస్తూ నేను గతంలో ఫిర్యాదు చేస్తున్నా. ఎంఆర్ఓకి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, సీసీఎల్కి ఫిర్యాదు చేస్తుంటే నాగపట్ల సర్వే నెంబర్ 10/2 వాగు పరుంబాగు, ఇది 35 సెంట్లు. దీంట్లో నేను ఫిర్యాదు చేసి ఉండేది ఇది ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందని ఎంఆర్ఓకి ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఫిర్యాదు పట్టించుకున్న దానివల్ల హైకోర్టుని ఆశ్రయించుకొని దానిపై రిట్టు పిటిషన్ 21/201 అంటే 21/4/2024 రిట్ నెంబర్. దీంట్లో ఫిర్యాదు చేసి గత 3 నెలలుగా హైకోర్టులో విచారణ జరుగుతా. దీనిపైన నేను హైకోర్టుకి ఫిర్యాదు చేశానని తప్పుడు ఫిర్యాదులు పోలీస్ స్టేషన్కి నాకు ఫిర్యాదులు పెట్టి అక్కడ మన హాస్టల్స్ మురికి నీరు, కాలేజీ విద్యానికేతన్ మురికి నీరు ఇవన్నీ అక్కడ శుద్ధి చేసి మన పంచాయతీ తరపున వాళ్ళు ప్రొసీడింగ్ ఇచ్చారు. ఎంఆర్ఓ ప్రొసీడింగ్, కలెక్టర్ గారు ప్రొసీడింగ్ ఇచ్చారని నాకు సెక్రటరీ ఒక ఆర్టీఐ పెడితే ఇచ్చినారు. అది నాకు గతంలో నేను ఇంతకుమునుపు 2023లో కూడా 7 నెల 27వ తేదీ కూడా పెట్టుండా. అదే సర్వే నెంబర్ నాగపట్ల 10/2. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రాయలసీమ బ్యూరో చీఫ్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి. ప్రజా సంకల్ప వేదిక ఉపాధ్యక్షులు చెంగల్ రాయల్ మోహన్ బాబుపై పలు ఫిర్యాదులు చేసినట్టు తెలుస్తోంది. ఆక్రమణ చేశారు, భూ ఆక్రమణలు చేసి అలాగే ప్రహారీ కూడా నిర్మిస్తున్నారు అని చెప్పేసి కూడా ఆయన కంప్లైంట్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర తాజా అప్డేట్స్ ఏంటి? సంజన, మొత్తం మీద అంటే తిరుపతి సమీపంలోని చంద్రగిరి నియోజకవర్గం కింద అక్కడ రంగంపేట వద్ద అంటే మోహన్ బాబు సంబంధించి విద్యానికేతన సంస్థలు ఉన్నాయి. అయితే ఇందులో చాలా రకాల ఆరోపణలు చేస్తూ కూడా ఇవాళ ప్రజా సంకల్ప వేదిక ఉపాధ్యక్షులు చెంగల్ రాయుడు తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఇందులో మొత్తం అంటే ఏదైతే విద్యా సంస్థలను అడ్డు పెట్టుకుని చుట్టుపక్కల 4 రెవెన్యూ గ్రామాల పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలు, పొరంబోకు స్థలాలు, అదేవిధంగానే వాగుకుంటకు సంబంధించిన స్థలాలన్నింటినీ కూడా ఆక్రమణ చేసి పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. వీటి అన్నింటినీ కూడా గతంలో ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం కోసం ఖర్చు చేసినటువంటి నిధులు కూడా ఆయన సొంతంగా నిధులు అన్నప్పటికీ కూడా కలెక్టర్ అనుమతులు ఇచ్చారు. కానీ వాటన్నిటిని పక్కన పెట్టి వాటన్నిటిని నిర్మాణాలు ఎక్కడ కూడా చేయలేదంటూ కూడా ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. అయితే అడ్డదారులు ఈ రకంగా పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు చేస్తున్నప్పటికీ కూడా వాటిని అడ్డుకోవడంలో రెవెన్యూ అధికారులు కావచ్చు, రెవెన్యూ సిబ్బంది పట్టించుకోవడం లేదనేది ప్రధానంగా అతని ఆరోపణ. ఈ విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ కూడా ఇంకా కూడా ఆ కేసులకు సంబంధించి నడుస్తుంది. అయినప్పటికీ కూడా తనని బెదిరిస్తున్నారు, అంటే రకరకాల మనుషుల ద్వారా బెదిరిస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. అయితే గతంలో అంటే కలెక్టర్ అనుమతులు అడ్డదారుల్లో కలెక్టర్ దగ్గర అంటే తప్పుడు పత్రాలు పెట్టి ఆయన దగ్గర అనుమతులు తెచ్చుకున్నప్పటికీ కూడా వాటిని అడ్డుకొట్ట వేయడంలో
ప్రస్తుతానికి ఉన్నటువంటి అధికారులు ఎక్కడా కూడా చిత్తశుద్ధి చూపించడం లేదనేది ప్రధానంగా అతను ఆరోపిస్తున్నారు. దీనిపైన మాత్రం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా అతని డిమాండ్ మాత్రం. అయితే స్థానిక పోలీసుల్ని అదేవిధంగానే అతని సొంత మనుషులు పెట్టుకుని తన పైన దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే విద్యానికి సంబంధించి ఇప్పటికే కూడా చాలా రకాలుగా గతంలో కూడా ఎన్నో రకాల ఆరోపణలు రావడం జరిగింది. అధిక ఫీజులు ఇట్లా రకరకాల తల్లిదండ్రులు లోపలికి వెళ్ళడానికి కూడా బౌన్సర్లు పెట్టి రకరకాల ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తాజాగా ఏదైతే ఈ ప్రజా సంకల్ప వేదిక ఉపాధ్యక్షుడు చెంగల్ రాయుడు ఆస్తులకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థల్లో జరుగుతున్నటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన పెద్ద ఎత్తున తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించడంలో మరోసారి చర్చనీయాంశంగా మారిందనే మనం చెప్పొచ్చు. సంజన, గోపీనాథ్, మనం చూసుకున్నట్టయితే సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరపాలని చెప్పేసి కూడా ప్రధానంగా చెంగల్ రాయుడు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తనకి ప్రాణహాని ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అవును, ఎందుకంటే విద్యానికేతనకు సంబంధించి విద్యా సంస్థలకు సంబంధించి కొన్ని వేల ఎకరాల్లో ఉన్నాయి. ఇవి గతంలో అంటే ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా దాని తర్వాత అంచెలంచెలుగా విద్యానికేతన సంస్థలు అదేవిధంగానే ప్రస్తుతం అంటే అక్కడ మోహన్ బాబు యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్థాయిలో నిర్మాణాలు చేసుకున్న తర్వాత అవన్నీ కూడా గతంలో మోహన్ బాబు అంటే క్రమబద్ధీకరంగానే కొన్నప్పటికీ కూడా ప్రస్తుతం మనోడు చెప్తున్నది ఏరా అంటే ఇతను చెంగల్ రాయుడు ఆరోపణలు చేస్తుంది ఏరా అంటే చుట్టూ ఏర్పాటు చేస్తున్నటువంటి కంచె కావచ్చు, అంటే అక్రమ నిర్మాణాలు ఏదైతే ప్రహరీ గోడలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రభుత్వ స్థలానికి సంబంధించినటివి. అందువల్లనే ఆ ప్రభుత్వ స్థలాలు లేదంటే ఇటు పరంబోకు భూములు కావచ్చు, లేదంటే ప్రధానంగా ఈ రెవెన్యూ గ్రామాలకు సంబంధించినటువంటి వాగు కుంటలు వీటికి సంబంధించిన భూములు, అలాంటి భూములు ఎక్కడ కూడా నిర్మాణాలు చేయకూడదు. కానీ తప్పుడు పత్రాలు కలెక్టర్ కి పెట్టి తర్వాత విచారణ జరపకుండా అనుమతులు దొడ్డదారులు తీసుకుని పెద్ద మొత్తంలో ఈ రకంగా నిర్మాణాలు చేస్తున్నారు. దీన్ని అడ్డుకోవడానికి తాను గతంలో ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా తన పైన పోలీసుల చేత అక్రమ కేసులు పెట్టించారు. అదేవిధంగానే సొంత మనుషుల చేత దాడి చేసే ప్రయత్నం చేయించారు. తనకు ప్రాణహాని ఉంది మోహన్ బాబు నుంచి కూడా అన్నట్టు కూడా ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో నిజాలు వాస్తవాలు బయటకు రావాలంటే విద్యా సంస్థల వద్దకు వెళ్లి అక్కడ సిట్టింగ్ జడ్జి ఆయనే వచ్చి వాళ్ళు వచ్చి నేరుగా వచ్చి విచారణ జరిపితే తప్ప వాస్తవాలన్నీ కూడా బయటికి రావు. అక్కడ గ్రామాల్లో ఏదైతే ఇప్పటికీ కూడా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయో అక్కడ ప్రజలను అడిగితే కూడా చెప్తారు ఈ విషయాన్ని. కానీ మోహన్ బాబుకు సంబంధించి ఆయనకు సంబంధించి అనుచరుల నుంచి భయం ఉన్న కారణంగానే, ప్రాణహాని ఉన్న కారణంగానే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఈ వాస్తవాలన్నింటినీ కూడా బయటకు చెప్పలేకుండా పోతున్నారు. అదే విషయాన్ని నేను ఇవాళ మీడియా ముందు కూడా చెప్తున్నానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం మీద దీనిపైన ఇప్పటికే మనం చూసాం విద్యానికేతనకు సంబంధించి ఆస్తులు గొడవలు అన్నదమ్ముల మధ్య కొనసాగుతున్నాయి. మరోసారి గతంలో ఎన్నో రకాలుగా విద్యా సంస్థల్లో అక్కడ విద్యార్థులకు సంబంధించి కావచ్చు, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు లోపలికి వెళ్లే సమయంలో అక్కడ బౌన్సర్ల నుంచి రకరకాల ఆరోపణలు ఉన్నాయి, ఇబ్బందులు పెడుతున్నారని, అధిక ఫీజులు ఉన్నాయి, ఇంకా రకరకాల ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఒకసారిగా ఇలా ఈ రకమైనటువంటి అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా ఒకసారిగా ఇతను చెంగల్ రాయల్ అనే వ్యక్తి ఈ రకమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇది ఒక సంచలనంగానే మారిందని మనం చెప్పుకోవచ్చు. దీనిపైన పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం దృష్టి పెడతారా లేదా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. గోపీనాథ్, మనం చూసుకున్నట్టయితే శ్రీ విద్యానికేతన్ పేరుతో చాలా చోట్ల కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఈ నేపథ్యంలో అసలు రెవెన్యూ అధికారులు పర్మిషన్ ఎలా ఇచ్చారు? ఇప్పుడు అధికారులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చా? అంటే ఇక్కడ అతను ఆరోపణలు చేస్తున్నారు. మరి ఆరోపణలకు సంబంధించి ఇంకా కూడా దానిపైన రెవెన్యూ అధికారులు కూడా విచారణ జరిపే అవకాశం అయితే ఉంది. అతను ఆరోపణలు చేస్తుంది ఒకటే, 4 ఏదైతే నిర్మాణాలు ఎక్కడ జరుగుతున్నాయో రంగంపేటకి సంబంధించి విద్యానికేతన్ సంస్థలు, అదేవిధంగానే ఎస్వి అంటే అక్కడ ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీలకు సంబంధించిన సంస్థలు చుట్టుపక్కల ప్రహరీ గోడ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆ ప్రహరీ గోడకు సంబంధించి ప్రభుత్వ భూములకు సంబంధించి ఏదైతే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు చెందినటువంటి ప్రభుత్వ భూములు ఏవైతే ఉంటాయో వాగుకుంటలు, అదేవిధంగానే స్థానికంగా ఉండటానికి అంటే కాలువలు ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రభుత్వ భూములు అవన్నీ కూడా వాటి కిందకే వస్తాయి. వాటన్నిటిని పూడ్చివేసి వాటిపైన అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. అది చట్ట విరుద్ధం. దానిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే గతంలో కొన్ని రకాల డాక్యుమెంట్స్ పెట్టి కలెక్టర్ వద్ద అంటే అనుమతులు పొందామని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్. దీనిపైన అంటే నిజాలు బయటకు రావాలంటే పూర్తి స్థాయిలో అంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. దీన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను. వాళ్ళ సొంత మనుషులు అంటే అదేవిధంగా పోలీసుల సహాయంతో తన పైన గతంలో కూడా తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. వాటన్నిటి కూడా నేను ఇప్పుడు న్యాయస్థానంలో ఎదుర్కొంటున్నాను. అయినప్పటికీ కూడా చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళందరూ కూడా చెబుతారు ఇదే విషయాన్ని ఇవన్నీ కూడా అక్రమ నిర్మాణాలన్నీ. అయినప్పటికీ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ అంటే విద్యానికేతన సంస్థలకు సంబంధించి
భయంతో ఆ స్థానిక గ్రామస్తులు ఎవరు కూడా చెప్పడం లేదు. కానీ నేను మాత్రం జరుగుతున్న అక్రమాలను అడ్డుకోవడానికి మాత్రమే ప్రయత్నాలు చేస్తున్నారు. అందువల్లనే తనకు కూడా ప్రాణహాని ఉన్నట్టు కూడా చెంగల్రాయుడు చెప్పడం జరిగింది. మొత్తం మీద దీనిపైన వివాదం ఒక్కసారిగా జరిగిన దీనిపైన పూర్తి కూడా అక్రమ నిర్మాణాలకి పర్మిషన్ ఇచ్చారు. బట్ ఇప్పుడు ఈయన కంప్లైంట్ చేసినా కూడా రెవెన్యూ అధికారులే కావచ్చు, ఉన్నతాధికారులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వట్లేదని కూడా చెంగల్రాయుడు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఏ విధమైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటే? ఖచ్చితంగా, ఎందుకంటే ఇవాళ ఆయన గతంలో కొంతమంది రెవెన్యూ అధికారులను కలవడం జరిగింది. దాని తర్వాత విచారణ జరుపుతామంటూ కూడా ఆ విచారణ అనేది పక్కన పెట్టేశారు. అదే విషయాన్ని ఇవాళ అంటే గతంలో తనపైన తప్పుడు కేసులు పెట్టించారు, తమ సొంత మనుషుల చేత దాడి చేసే ప్రయత్నం చేశారు, తనకు ప్రాణహాని ఉంది, దీని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను తన ప్రాణాలు పోయినా కూడా నేను దీన్ని ముందుకు తీసుకెళ్తాను, ఎట్టి పరిస్థితుల్లో అక్రమ నిర్మాణాలను నిలిపివేయడం, దాంతో పాటు కూల్చేసే విధంగా కూడా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం చొరవ చూపాలి, ఎందుకంటే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టినట్టు కూడా చెంగల్రాయుడు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది తిరుపతి మీడియా సమావేశంలో, ప్రెస్ క్లబ్ లో. అయితే దీనిపైన ఇప్పటికే రెవెన్యూ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కానీ దీనిపైన పూర్తి స్థాయిలో కానీ చర్యలు తీసుకోకపోతే ఇది ప్రభుత్వాలకు సంబంధించిన ప్రభుత్వ భూమికి సంబంధించింది, అదేవిధంగానే గ్రామాలకు సంబంధించినటువంటి అక్కడ పొరంబోకు భూములు, అదేవిధంగానే గ్రామాలకు సంబంధించినటువంటి కంట భూములు అంటారు, వాటన్నిటిని కూడా సంరక్షించాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి దీనిపైన ఒకసారి రివ్యూ చేసి నిజాలన్నీ కూడా బయటకు తీసుకురావాలనేది స్థానికుల డిమాండ్. గోపీనాథ్, మనం చూసుకుంటే ఏదైనా ల్యాండ్ కి పర్మిషన్, నిర్మాణానికి అక్రమ నిర్మాణానికి పర్మిషన్స్ ఇచ్చినప్పుడు అసలు వెరిఫికేషన్ చేసుకోకుండా అసలు ఎలా పర్మిషన్స్ ఇస్తారు అసలు? అంటే సహజంగా ఇలాంటి పొరంబోకు భూములు అంటే ఇప్పుడు ఏదైతే విద్యానికేతన్ విద్యా సంస్థలకు సంబంధించి జరుగుతుందో ఇక్కడ నిర్మాణాలన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రహరీ కూడా భూములు, ఇవన్నీ కూడా శాశ్వత భూములు అనుకోకూడదు. ఎందుకంటే శాశ్వత భూములు అనేది వాళ్ళ అంటే వాళ్ళకి సంబంధించినటువంటి పర్మిషన్స్ ఉన్నటువంటి భూముల్లోనే ఉన్నాయి. ఇది చుట్టుపక్కల కాంపౌండ్ భూములన్నీ కాబట్టి ఇవన్నీ కూడా కాలువలన్నీ పూడ్చివేసి కడుతున్నారు. అది కూడా చట్ట ప్రకారం తప్పే అనేది ప్రధానంగా చెంగల్రాయుడు వాదిస్తున్నది. ఎందుకంటే అవన్నీ కూడా కాలువలు, పొరంబోకు భూములు, అదేవిధంగానే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు కాబట్టి వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసి ఈ రకంగా మోహన్ బాబు ఈ రకంగా దొడ్డదారుల్లో పెద్ద ఎత్తున ఈ రకంగా వాటిని రికార్డ్స్ ప్రకారంగా రికార్డులు ఎక్కించుకుని దాని తర్వాత ఈ నిర్మాణాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలంటే ప్రధానంగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. లోపల ఏదైతే విద్యానికేతనకు సంబంధించినటువంటి కాంపౌండ్ లోపల ఉన్న భూముల్లో కూడా కొన్ని అన్యాక్రాంతం ఉన్నాయి, వాటిపైన కూడా ప్రధానంగా దృష్టి పెట్టాలి. వీటన్నిటిని నేను బయటకు తీసుకొచ్చిన దానికి తనపైన ఈ రకంగా ప్రెజర్ చేస్తున్నారు, దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా గతంలో పోలీసులను ఉపయోగించి అధికారాన్ని అడ్డు పెట్టుకుని రకరకాల ఇబ్బందులు గురి చేశారంటూ కూడా చెంగల్రాయుడు మాట్లాడడం జరిగింది. అయితే ఒకసారి ఈ సమావేశం జరిగిన తర్వాత రెవెన్యూ అధికారులు కూడా దీనిపైన దృష్టి పెట్టడం జరిగింది. అసలు ఏంటి 4 గ్రామాలకు సంబంధించి అక్కడ విద్యానికేతనకు సంబంధించి కావచ్చు, లేదంటే చుట్టుపక్కల ఏ రకమైనటువంటి ప్రభుత్వ భూములు ఉన్నాయి, వీటిని ఎట్లా వీళ్ళు దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు కూడా తహసీల్దార్ సిద్ధమవుతున్నారు.